పచ్చటి పొలాల మధ్యలో అందమైన క్షేత్రం శ్రీ పులిగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. చూద్దాం రండి. ఇది ఆంజనేయ స్వామివారు. ఇదంతా టెంపుల్. మొత్తం వాతావరణం చాలా పచ్చగా ఉంటుంది. ఇది టెంపుల్ మెట్ల మార్గం. ఇది ధ్వజస్తంభం, స్వామివారి ధ్వజస్తంభం. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన దేవాలయం. గొల్లపూడి గ్రామ పొలమేర్లలో గిరిపైన స్వామి స్వయంగా వెలిచారు. గిరి కింద నామరూపంగా వెలిస్తే గిరిపైన పులిముఖంగా వెలిచారు. కింద గుహ చూశారు కదా, ఆ గుహలో స్వామికి పులి సేవ చేస్తూ, ముని రూపంలో ఉన్న పులి సేవ చేస్తూ సేద తీరుతూ ఉండేది. కొంతకాలానికి అది వయసురీత్యా కాలం చెందిన తర్వాత అప్పుడు స్వామి భక్తులకు వ్యక్తమయ్యి, ఇన్ని రోజులు పులి సేవ చేసింది నాకు, ఇప్పుడు పూజాది కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి, మళ్ళీ నన్ను పునరుద్ధరణ చేయండి అని స్వామి భక్తులకి స్వప్నంలో వ్యక్తమై కనిపిస్తే, అప్పుడు కొంతమంది భక్తులు వచ్చి చూసేసరికి నిజంగా పులి చనిపోయి కనపడింది. ఇన్ని రోజులు పులి సేవ చేసినందుకు గాను పైన పులి ముఖంగా వేశారు. నామము, నేత్రాలు, శంఖచక్రాలు, కింద పులి మీసాలు, పులి చారలు అన్నమాట ఆ నామాలు. నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలాగా స్వరూపం ఇక్కడ అలా తెలిసి ఉన్నారు. అప్పటి నుంచి భక్తులు స్వామికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి కోరికలు విన్నవించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు. ఈ స్వామికి కల్వల హేమాద్రిరావు గారని సుమారు 165 ఎకరం స్వామివారి కైంకర్యం కింద రాసించారు. ఇప్పటికి అవి సాగు నడుస్తుంది. ఎండోమెంట్స్లో భాగంగా ఇది గుడి వెనక భాగం. ఈ మెట్ల కిందనే పులి గృహ ఉంది, కానీ భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ గుహ వీడియో తీయడానికి అవ్వలేదు. డైలీ ఈ మార్గంలోనే పులి వచ్చి స్వామివారికి సేవ చేసేదంట గుడిలోకి వచ్చి. మొదటగా స్వామివారికి సేవ చేసింది పులే, అందువల్ల ఈ స్వామివారికి పులిగొండ లక్ష్మీ నారసింహ స్వామివారి అని పేరు వచ్చింది. స్వామివారు మొదటగా తన మొదటి పాదం ఇక్కడే వేశారు. అది మీకు చూపిస్తాను రండి. ఇది స్వామివారి పాదం, మీకు చూపిస్తాను రండి. ఇది మొదటి స్వామివారు వేసిన పాదం. అది దీని కొంచెం సెకండ్ పాదం రెండవ అడుగు అక్కడ వేశారు, అక్కడే వెలిసారు ఇంక స్వామి. దీని డెవలప్మెంట్లో భాగంగా ప్రొక్లైన్స్ అవి తీసుకొచ్చి కొంచెం లెవెల్ చేద్దామని ట్రై చేశారు, కానీ ఇంచు కూడా కదపలేకపోయారు. అవి రిపేర్ అయిపోయి వెళ్ళిపోయి తప్పించి కానీ దాన్ని ఏం చేయలేకపోయారు. అందుకని సెంటిమెంటల్గా యాస్టీస్కి అలా ఉంచేసారు. అలా ఉన్నది అలాగే. ఇక్కడ నుంచి స్వామివారు వచ్చి ఇక్కడ రెండో పాదం ఇక్కడ వేసి ఇక్కడ వెలిసారు అనమాట. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసారు స్వామి. తర్వాత గుడి నిర్మించారు. ఈ మధ్యనే నూతనంగా గుడి కూడా నిర్మించారు. వాతావరణం చాలా బాగుంటుంది, చుట్టూ పచ్చటి వాతావరణం. ప్రదక్షిణ చేసే మార్గంలో ఉసిరి చెట్టు, తులసమ్మ. ఇది ఉసిరి చెట్టు, తులసమ్మ తల్లి. కాలు కడుక్కునే ప్రదేశం.
ఇది సుబ్రహ్మణ్య స్వామి వారు. ఓం శరవణ భవ. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. తప్పకుండా దర్శించండి.